యూపీఎస్సీ రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి. యూపీఎస్సీ రిజల్ట్స్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్నా వెంకటేష్కి జాతీయ స్థాయిలో 15వ ర్యాంక్ వచ్చింది. మొత్తం మీద అల్లాడపేటలో మొత్తం అంతా కుటుంబ సభ్యులు గ్రామస్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు బాన్నా వెంకటేష్కి 15వ ర్యాంక్ రావడం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు రోహిణితో పాటు చంద్రరావు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక్కడ మనతో పాటు వెంకటేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. అసలు సివిల్ సర్వీస్ రావడానికి దీని వెనక ఉన్న కృషి ఏంటి, ఇది ఇంతకుముందు ఈ వెంకటేష్ ఏం చేశారని దానికి సంబంధించి వారి తల్లిదండ్రులను తెలుసుకుందాం. సార్, ఈ వెంకటేష్ సివిల్స్ ర్యాంక్ వచ్చి రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మేము శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేట విలేజ్. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బాన్న వెంకటేష్, చిన్న అబ్బాయి బాన్న వంశీ. మేము కల్టివేషను. మేము పెద్దగా చదువుకోలేదు, కానీ మా పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో చిన్నప్పుడు 4వ సంవత్సరం నుంచే బాబుకి వైట్ పెట్టేసాం చేరవాణి అని శ్రీకాకుళంలో. 10th వరకు చేరవాణిలో చదివాడు. 10కి 10 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య ఈస్ట్ పాయింట్లో పెట్టాము. ఇంటర్ కంప్లీట్ అయింది వైజాగ్. తర్వాత ఎన్ఐటి ర్యాంక్ వచ్చింది. తర్వాత ఐఐటి కూడా వచ్చింది. ఐఐటిలో అనుకున్న గ్రూప్ రాలేదని ఎన్ఐటి ఈసీఏ దీంట్లో జాయిన్ అయ్యాడు. చెన్నైలో తిరుచినాపల్లి ఎన్ఐటి. అందులో క్యాంపస్లో 2 ఇయర్స్ జాబ్ కూడా చేశాడు 16 లక్షల ప్యాకేజీతో. దాని మీద తృప్తి లేక జాబ్ రిజైన్ చేసి ఫస్ట్ రాశాడు. ఫస్ట్ రాస్తే 467 యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ వచ్చింది. ప్రజెంట్గా ట్రైనింగ్కి ఇంకా టైం ఉందని మళ్ళీ అటెంప్ట్ చేశాడు రెండోసారి రాసి యూపీఎస్ 15వ ర్యాంక్ సాధించి మా విలేజ్కి, మాకు, మా మండలంకి, మా జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి మా అందరికీ గర్వకారణంగా నిలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా బాబు మా విలేజ్ని, మా మండలంని, మా జిల్లా తరఫున అందరూ హర్షం వ్యక్తం చేస్తూ మాకు శుభాకాంక్షలు తెలిపినారు. మాకు చాలా గర్వంగా ఉంది. మీ అబ్బాయి, మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, వ్యవసాయం చేస్తున్న కుటుంబం నుంచి మీ అబ్బాయి ఐఏఎస్ వరకు ఎదగడానికి మీ తల్లిదండ్రులుగా మీకు ఎటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండేది మొత్తం? ఎందుకంటే మీరు వ్యవసాయం అంటే ఆ స్థాయిలో జనరల్గా ఎక్కడ ఐపీఎస్లు ఐఏఎస్లు పిల్లలకి వస్తుంటాయి, కానీ ఒక వ్యవసాయదాని కుటుంబం నుంచి ఒక ఐఏఎస్ సెలెక్ట్ అవ్వడం చిన్న విషయం కాదు. మా అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా చాలా తెలివైన స్టూడెంట్ అండి. మేము చదువుకోకపోయినా మా అబ్బాయి బాగా దేంట్లో కూడా టాపర్ అని. బాబుకి మేమైతే ఇంటర్మీడియట్లో ఎంబీబీఎస్ చేయమన్నాము. ఎంబీబీఎస్ చేయమంటే మా బాబు దానికి కొద్దిగా నాన్న మనము వ్యవసాయం కదా ఎంత ఇదైనా ఒకవేళ ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ రాకపోతే ఒక 50-60 లక్షలు కట్టవలసి ఉంటుంది. అప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుద్దేమో, నువ్వైతే ఇబ్బంది లేదంటున్నా కానీ ఇబ్బంది అవుద్దని నాకైతే ఇంజనీరింగ్ చేద్దామన్నట్టుంది అని మా బాబు నా మాట కాదని ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. మాకు కూడా మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి బాగా చదివించుదామనే ఉద్దేశం మీద మేము వ్యవసాయం అయినా మా బాబుని 2 పిల్లల్ని కూడా ఒకేలా చదివిద్దామనే ఉద్దేశంతో చదివించడం జరిగింది. మేము పర్లేదు, ఎప్పుడు అంత మిడిల్ కాదు, ప్యూర్ కాదు, పెద్ద కాదు, అలా మిడిల్లో ఉన్నాం. పిల్లల వరకు చదివించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేకపోయింది. వెంకటేష్ ఎలా ఉండేవాడు చిన్నప్పుడు? ఎలా ఉండేవాడు ఆయన? చిన్నప్పటి నుంచి కూడా చాలా స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఆసక్తి. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టడం కానీ ఏం లేదు. ఆ బాబుకి 6వ సంవత్సరం నుంచే మేము ఊర్లో నుంచి బయటికి పంపించాం. 10th వరకు శ్రీకాకుళంలో అక్కడే ఉండి చదువుకున్నాడు. తర్వాత వైజాగ్లో ఈస్ట్ పాయింట్లో కూడా చదువుకున్నాడు. మాకు మా బాబు ఎప్పుడో వస్తే మాకు ఒక చుట్టంలాగా అయిపోయింది. అది మాకు మా అబ్బాయి ఎప్పుడో వస్తాడంటే మాకు ఏదో పండక్కి దీనికి వస్తే మాకు చాలా ఆనందంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా పలానా బాన్న వెంకటేశ్వర నాన్నగారని అక్కడ కాల్కంలోకి వెళ్ళినా, తర్వాత ఎన్ఐటి తిరుచిరాపల్లి వెళ్ళినా అక్కడ ఆ కాలేజీ లెక్చరర్లతో సహా మీ అబ్బాయి చాలా తెలివైనడండి, మేము ఒకసారి చెప్తే చాలు అంత బాగా చదువుతాడని మాకు చాలా గర్వంగా ఎక్కడికి వెళ్ళినా. అప్పుడు ఈస్ట్ పాయింట్ చైతన్య ఈస్ట్ పాయింట్లోకి వెళ్ళినా మీ బాబు అంటే బాన్న వెంకటేష్ అంతే సార్లే వచ్చి మాకు గౌరవించేవాళ్ళు. మా బాబు అంత బాగా చదివాడు. అందువలన మేము ఎంతకైనా చదివించడానికి మేము ఒక నిర్ణయంతో బాబుకి చదివించాం. సివిల్స్ ఏంటి? ఇది 3rd టైం రాయడం? సివిల్స్ అంటే ఫస్ట్ జాబ్ చేస్తుండగా ఎలాగుంటుందని రాశాడండి. ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అవ్వలేదు, కొద్దిగా 2 మార్కుల్లో ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వలేదు. తర్వాత ఎందుకు నాన్న జాబ్ ఆపేస్తానని జాబ్ రిజైన్ చేసి మళ్ళీ రాశాడు. రెండోసారిలో
467 యూపీఎస్ ర్యాంక్ వచ్చింది. దాంట్లో ఐపీఎస్ కిందటి వచ్చింది. సంవత్సరం కిందటి సంవత్సరం 2023. ఇది 24లో ఫుల్ ఫెజ్డ్గా 15 ర్యాంక్ వచ్చింది. బాబుకి చాలా ఆనందంగా ఉంది. ఏం కోరుకుంటున్నారండి మీ అబ్బాయి నుంచి? మీరు ఏం కోరుకుంటున్నారు? సివిల్స్ కొట్టడం చిన్న విషయం కాదు. ఒక రైతు కుటుంబం నుంచి వెళ్ళి పక్క పల్లెటూరు నుంచి వెళ్ళి మా బాబు కొద్దిగా మేము పెద్దగా చదువుకోలేదు కానీ మా విలేజ్ తరఫున మాకు కొద్దిగా అందరికీ గౌరవించి ఒక స్థాయిని తెచ్చి మా విలేజ్కి డెవలప్ చేస్తాడని మేము కోరుకుంటాం. అమ్మ, ఏమనిపిస్తుంది మీకు? మీ అబ్బాయి ఒక ఐఏఎస్ సెలెక్ట్ అవ్వడం, కలెక్టర్గా రాబోతున్నాడు త్వరలో. ఏమనిపిస్తుంది అమ్మ? మీ అబ్బాయి ఎలా ఉండేవాడు? ఏమనిపిస్తుంది మీ అబ్బాయి ఐఏఎస్ రావడం పట్ల? నేను పెద్దగా ఏం చదువుకోలేదు. మా అబ్బాయి అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఒక్కరోజు కూడా ఆయన చిన్న అబ్బాయిని కొట్టానేమో కానీ పెద్ద అబ్బాయిని కొట్టడం లేదు. చిన్నప్పటి నుంచి ఊరు వచ్చినా ఆడికి గోళీల ఆటలు అన్ని రకాలుగా ఆడుకుంటాడు పిల్లలతోని. చదువులాగే ఉండేది, ఆటలాగే ఉండేది. అందరినీ గౌరవించాడు. ఎవరిని పెంకి మాటలు కానీ కొట్టడం కానీ అలాగేం చేశాడు కాదు. చదివేసిన తర్వాత ఆడు చదువుకున్నదే కాక గ్రామంలో ఉన్న పిల్లల్ని కూడా అభివృద్ధి చేయాలని ఆడికి అవకాశం ఉన్నంత మట్టుగా చేయాలని నేను కోరుకుంటాను నా కొడుకుగా. ఎలా ఉండేడమ్మా వెంకటేష్ గారు? ఎలా ఉండేవారు చిన్నప్పటి నుంచి మీతో కానీ ఇక్కడ ఇంట్లో కానీ చిన్నప్పుడు కానీ ఆడు ఎప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఉండాడు. అమ్మగా చూసాడు కాదు. ఏదైనా చెప్పుకోవాలంటే నాకు ఆడపిల్లలు లేరు, వాళ్ళనే ఆడపిల్లలుగా ఇద్దరు కొడుకులను కూర్చుండి పెట్టి చెప్పుకుండేదాన్ని. ఇలా ఉంటుంది ఫ్యామిలీలోనే అలా ఉంటుంది అని చెప్పుకుండేదాన్ని. అన్నీ గౌరవించాడు, ఆలకించాడు, అన్నీ చేశాడు. ఏంటి వెంకటేష్ గారికి ఇష్టాలు ఏంటి? ఏంటంటే ఇష్టం జనరల్గా ఆటల్లో కానీ మిగతా? ఆడికి క్రికెట్ ఆట ఇష్టము, నాన్ వెజ్ ఎక్కువ తింటాడు, మటన్ తింటాడు. ఆ తర్వాత అనమాట అంతే ఆడికి ఎక్కువ ఇష్టమైనవి. చిన్న అబ్బాయికి అనమాట బిర్యానీను చపాతీ బంగాళదుంప కూర ఇష్టం. నాన్ వెజ్ అవి ఏమి ఇష్టం ఉండవు. అది ఆడికి ఇష్టం. ఏమనుకుంటున్నారా మరి మీ అబ్బాయి కలెక్టర్గా మీ ఊరు రాబోతున్నాడు కదా, ఏం కోరుకుంటున్నారు మీ అబ్బాయి నుంచి? మా అబ్బాయి నుంచి మాకంటూ ఏం కోరుకోలేదు. గ్రామాన్ని మంచిగా చేసి గ్రామంలో ఉన్న పిల్లలు ఏదైనా వచ్చింది ఆడి ద్వారా అవుతుంది అంటే వాళ్ళకి హెల్ప్ చేయమని నేను కోరుకుంటాను. అంతే. చదువుకోవడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారు వెంకటేష్ ఎప్పుడైనా? లేకపోతే ఏవైనా సరే ఇది రాలేదు లేకపోతే హెల్త్ పరంగా ఇబ్బంది పడ్డాడే తప్పించి ఏ రోజు చదువుకోవడానికి ఇబ్బంది పడలేదు. దేనికి ఇబ్బంది పడలేదు. హెల్త్లోని ఒంట్లో ఒక రవ్వ బాగోలేకపోతేనే ఇబ్బంది పడాడు. ఏటికి ఇక్కడ ఉండి పన్న ఒంట్లో బాగోలేదు, ఏటి ఇక్కడ ఉండి పన్న ఒంట్లో బాగోలేదు అని అన్నాడు. అంతే, మరి ఇంకేమైనా అడుకో. గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళి అబ్బాయి ఒక కలెక్టర్గా సెలెక్ట్ అవడం అంటే తల్లిదండ్రులకి ఎవరికైనా చాలా గర్వంగా ఉంటుంది. మీకేమనిపిస్తుంది? ఒక పక్క చిన్న పల్లెటూరు నుంచి వెళ్ళి ఒక జాతీయ స్థాయిలో 15 ర్యాంక్ రావడం అంటే తల్లిదండ్రులుగా చిన్న విషయం కాదు. నాకేమనిపిస్తుంది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పుకోలేను, తెలిసిన వెంటనే ఏడుపు వచ్చేసింది. అదే మా కుటుంబ సభ్యులు మా చుట్టాలు అందరు ఫోన్ చేస్తుంటే ఇలాంటి కొడుకుని కన్నానా అని ఒకలోన ఇది వచ్చేసింది అనమాట. ఆనందం ఉంది. అంతే. ఏమంటున్నారమ్మా మీ బంధువులు వాళ్ళు? నీకు దేవుడు ఇచ్చిన వరం అంటాను రా పిల్లలు, నీకు ఇద్దరు దేవుడు ఇచ్చిన వరము, ఇలాంటి పిల్లల్ని కన్నావు అనేసి అందరూ చెప్తాను. చంద్ర మొత్తం మీద యూపీఎస్సీ సెలెక్ట్ అయిన బాన్నా వెంకటేష్ తల్లిదండ్రులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడే శ్రీకాకుళంలో స్థానికంగా కూడా 10th క్లాస్ వరకు చదువుకుని ఇంటర్మీడియట్ విశాఖపట్నంలో చదువుకుని తర్వాత ఐఐటీలో సీటు సంబంధించిన తర్వాత కూడా స్థానిక క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి కొన్నాళ్ళ పాటు ఉద్యోగం కూడా చేసిన తర్వాత ఉద్యోగంలో సంతృప్తి లేక ఖచ్చితంగా సివిల్స్ కొట్టాలనే ఉద్దేశంతో మొదటి అటెంప్ట్ చేసినప్పుడు జాబ్ చేస్తుండగా క్వాలిఫై అవ్వలేదు. రెండోసారి కిందట 2023 రాసినప్పుడు ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి 467వ ర్యాంక్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఆయన హైదరాబాద్లో ట్రైనింగ్లో ఉన్నారు. అయితే ట్రైనింగ్లో ఉండగానే మళ్ళీ ఈ ఏడాది సివిల్స్లో కూడా మళ్ళీ ఎగ్జామ్స్ రాశారు. ఈ ఏడాది సివిల్స్లో ఈరోజే 15వ ర్యాంక్ రావడం పట్ల ఎవరైతే వెంకటేష్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా వెంకటేష్ చదువులో చాలా యాక్టివ్గా ఉండేవాడు. చదువు విషయంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు పడేవాడు కాదు. 1వ తరగతి నుంచి ఈ బీటెక్ వరకు ఎక్కడ కూడా చదువు విషయంలో కూడా మొదటి స్థానం ఉండేవాడు. సివిల్స్ బీటెక్ ఎక్కడైతే తిరుచనూరులో ఐఐటీలు చదివినప్పుడు కూడా ప్రొఫెసర్లు కూడా అందరూ కూడా వెంకటేష్ని అప్రిషియేట్ చేసేవారని కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి నా కొడుకు ఈరోజు ఐఏఎస్గా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. గ్రామానికి ఒక కలెక్టర్గా అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మా కొడుకు మా గ్రామాన్ని అభివృద్ధి చేసి ఈ ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా ఉండాలి, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలని కూడా తల్లిదండ్రులు ఇద్దరైతే కోరుకునే పరిస్థితి. వీడియో నారాయణరావు, అల్లాడపేట, శ్రీకాకుళం జిల్లా.